హల్లెలూయా హల్లెలూయా. అంశం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ఆ యొక్క భక్తుడైన యెహోషువ చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము మన కుటుంబ సమేతముగా యెహోవాని సేవించాలన్నట్టుగా మనము చూస్తున్నాం. లోకంలో కుటుంబంలో మనం రక్షణ పొందుకొని మన కుమారులు కుమార్తెలు రక్షణ పొందుకోకపోయినట్లయితే వారు నరకానికి వెళ్ళిపోతారు. కనుక మనం కుటుంబంగా అందరూ ఎలాంటి మేక మొత్తం కూడా దేవుడి సన్నిధిని దేవుడిని సేవించే వారముగా ఉండాలి. కనుక అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ చూసినట్లయితే కొర్నేలేని భక్తిపరుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్టుగా తన ఇంటి కొరకు ప్రార్థన కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక మనము కొర్నేలి వలె కుటుంబం కలుసుకొని అందరము కలుసుకొని సాయంత్రం పూట ఒక అరగంట పావుగంట సేపు వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ కుటుంబం దీవించబడ్డట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ చూసినట్లయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానినైతే నా ఇంటికి రండి అని ఆ యొక్క తుతైన పట్టణస్థుడైన లూదియా ఆ యొక్క పేతురు యోహానుని అడిగినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను విశ్వాసం గలదానని ఎంచితే చాలు నాటిగా మనప్పుడు వారి ఇంటికి పోయినప్పుడు ఆమె రక్షణ కుటుంబం మొత్తం రక్షణ పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30 చూసినట్టయితే ఇక్కడ చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం దేవుని ఏర్పాటు ఏమైనదో తెలియదు, కానీ ఆ చెరసాల నాయకుడు ఎందుకని రక్షణ పొందుకున్నాడంటే ఆ యొక్క పౌలు శీలలు ఆ రాత్రి కాల సమయంలో పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే. హల్లెలూయా. పౌలు శీలలు ఆ రాత్రికాల సమయంలో అనేక దెబ్బలు కొట్టబడ్డాయి. ఈ కొంత నలిగిపోయింది. అయినప్పటికీ కూడా వారు అర్ధరాత్రిక శరీరము బలహీనముగా ఉండగానే వారి యొక్క సంఖ్యలతోటి ప్రభువుని చూసినప్పుడు ఆ ప్రభువు మహోన్నతుడైన దేవాదేవుడు కల్పించుకొని ఆ చెరసాల మొత్తం కూడా పునాదులన్నీ కదిలించబడ్డాయి, తలుపులన్నీ తెరబడ్డాయి. కనుక ఆ యొక్క చెరసాల నాయకుడు రేపొద్దున నా యొక్క ఉద్యోగము పోతుంది కనుక కత్తి తీసుకొని పొడుచుకోపోయాడు. అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, దేవుని యొక్క మాటలు పొందుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుని గురిపిస్తున్నామని అంటే మీ దేవుడు గొప్ప దేవుడు కనుక అయ్యా మేము రక్షణ పొందుకుంటాడు. ఏం చేయాలండి? ఆ యొక్క చెరసాల నాయకుడు అడిగినప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షించబడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఈ అనేక కుటుంబాలు రక్షణ లేక ఎంతోమంది నశించిన నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఈ చెరసాల నాయకుడు రక్షణ పొందుకున్న ఆ రాత్రికాల సమయం ఉంది, అతను రక్షణ పొందుకున్న కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది చేతి వచ్చినగా కోరుచున్నాను. ఆమె